ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాత్ముని బట్టి మనకు నూతన ఉదయకాలం వారాంతపు దినమున వేకుని లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవ బిడ్డలందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాలు తెలియజేస్తున్న మీరందరూ బాగున్నారు కదా. చాలా సంతోషం, మీరంతా బాగున్నారు విని ఎంతగానో సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను, ప్రభువుని గణపరుస్తున్నాను. రండి, ఏ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిబాక్సులై వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబాక్సులకండి. నేటి దిన ధ్యాన వాక్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం నుండి చివరి మాటను చదువుతా ఉన్నాను. క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మొగుటకు సాగిపోదము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించునుగా. తలలో ఉంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. తిరిగి మనకు నూతన దిన కాలంలో వారాంతపు దినమున వేకునే రీతిగా నీ పాద సముఖంలో మేముండి మీ నామాన్ని కనపరచడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అనుకూలమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించగలిగే శ్రేష్టమైన ధైర్యత మాకు ఇచ్చిన మీకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మంది బిడ్డలు వీక్షిస్తుండగా మరింతగా బలపరుచి దీవించండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లల చదవనటువంటి వాక్య భాగంలో కొన్ని విషయాలు చాలా క్లుప్తంగా శ్రేష్టంగా తెలుసుకుందాం. వెనకబడిపోవడాన్ని చాలామంది ఇష్టపడరు. అన్నిటికంటే ముందుండాలి, అందరికంటే ముందుండాలి అనేటువంటి ఒక చక్కటి ఆలోచన ఉంటుంది, మంచిదే. అయితే ఆత్మీయటువంటి విషయాలకు వచ్చేసరికి వెనకబడిపోయే స్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వెనకబడిపోయే విధానాన్ని అరికట్టడానికి పరిశుద్ధ లేఖన గ్రంథమైనటువంటి బైబిల్ ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే, మందు ఏంటంటే, మనము క్రీస్తును గూర్చిన మూలోపదేశం మానేసి పునాదిని మరలా వేయకుండా పరిపూర్ణత సాగిపోవడమే దానికి మందు. దేవుని స్తోత్రం కలుగునుగా. పశ్చాత్తాపము, విశ్వాసము, బాప్తిస్మాలు, ఆత్మవరాలు, పునరుద్ధానము, అంతేకాకుండా తీర్పులు అనేటువంటి ప్రాథమిక సూత్రాలు గాను, లేక ఆ పునాది అని ఈ భాగము చాలా స్పష్టంగా పిలువబడుతూ ఉంది, చెప్పబడుతుంది కూడా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1-6 వచనాలు. ప్రాథమిక పాఠశాలలో అందరూ చదువుకున్నాం కదండి. 1+1 = 2 అంటాం. 1 × 1 = 1 అంటాం. 1 - 1 = 0. ఇవన్నీ కూడా మనం చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాం కదా. ఇది పునాది, ఇది ప్రాముఖ్యమైనదే. కానీ ఒకడు ఉన్నత తరగతులకు వెళుతున్నప్పటికీ కూడా ఈ ప్రాథమిక సూత్రాన్ని ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. అదే సమయంలో వీటిని మరలా చదవడం ఏమాత్రం ఉపయోగం లేదు, నిరుపయోగమే కదా. వెళ్తున్నప్పుడు మర్చిపోకూడదు, అలాగని మరలా దీన్ని చదివితే ఉపయోగం లేదు. ప్రాథమిక లేదా పునాది వంటి సూత్రాలు ప్రాముఖ్యమైనవైనను వాటిని దాటి ఉన్నతమైన లోతైన సత్యంలోకి వెళ్ళడం అనేది చాలా అవసరం. బైబిల్ చెబుతుంది మనము పరిపూర్ణతకు వెళ్ళాలి. ఒక భవనానికి పునాది ప్రాముఖ్యమైనది కనుక పునాది మరలా వేయక ముందు, ఎందుకంటే వేయడానికి అవసరం లేదు. మనము పై కట్టడాన్ని కట్టాలి, పునాది మనం ఏ అవసరం లేదు. పై కట్టడము కట్టబడని ఎడల ఎండ మరియు వర్షము లేక రకరకాల వాటి నుండి మనం ఏ విధంగా భద్రం చేయబడగలం? పైకప్పు ఉండాలి, కట్టడం ఉండాలా. ఈనాడు క్రైస్తవులైనటువంటి మనము ఎంతగా వెనకబడిపోయామనంటే, పై 6 సూత్రాలు బోధించే వారిని సంపూర్ణ సువార్తకు బోధకులని చెప్పి పిలిచేటువంటి స్థితిలో మనము పునాదినే భవనమని పిలుచుమంతటి గుడ్డివారం అండి. పునాది ఒకటే, దాన్ని భవనం అనలేం కదా. దానిపైన కట్టడం కడితే అప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు తన జీవితమును గూర్చి చెప్పిన సాక్ష్యము మన జీవితంలో స్థిరమైన నిరంతర పురోభివృద్ధికి ఒక సవాలుగా ఉంది. ఎందుకంటే ఆయన అంటాడు, ఇదివరకే నేను గెలిచానని కానీ, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితే అని అయినను కానీ నేను అనుకోవట్లేదు. కాకపోతే నేను దేని నిమిత్తమై క్రీస్తు చేత పట్టబడ్డానో దానిని పట్టుకోవాలని చెప్పి పరిగెడుతున్నాను. అతని ఆశ ఏంటి? క్రీస్తుని ఎరగడం, ఆయన పునరుద్ధాన బలమును ఎరగడం, అంతేకాకుండా ఆయన శ్రమలలో పాలువాడవడం. ఇది పౌలు యొక్క ఆశ. క్లుప్తంగా చెప్పాలంటే క్రీస్తులో పౌలు ఉద్దేశమే పౌలు విషయంలో క్రీస్తు ఉద్దేశమై ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము ఆత్మీయంగా అత్యాశ కలిగి ఉండాలి. ఆశ మాత్రం సరిపోతుంది. పైకి మరియు పైకి, లోతునకు మరియు లోతు, విశాలముగా మరియు విశాలముగా, సమీపముగా మరియు సమీపముగా, ఏమండి ఇదే మనకు గురి ఉండాలి. ఒక క్రైస్తవుడి యొక్క ఆకాశం అది ఎత్తు కూడా హద్దు కాకూడదు, ఆకాశం ఆగిపోకూడదు. ఎందుకంటే క్రీస్తు యేసులో దేవుని ఉన్నతమైన పిలుపు మనకుంది. దేవుని స్తోత్రం కలుగును గారు. హల్లెలూయా. కాబట్టి తెరవబడినటువంటి బైబిల్ ముందు పెట్టుకొని ఎంతసేపు మోకాళ్ళపై ఉన్నా అంతసేపు గడపాలి. ప్రార్థన ఎలా చేయాలి, ఆరాధన ఎలా చేయాలి, పరిచయం ఎలా చేయాలి మొదలైన విషయాలన్నిటి గురించి మనం అధ్యయనం చేయడం మాత్రం సరిపోదండి. వాటిని ఏ విధంగా చేయకూడదో అనేటువంటి అనే వివరాలకు కూడా నేను లేఖనంలో నుండి పరిశోధించి దేవుడి మాటలు మనకు దీవించుంటారు. తలలో ఉంచుకొని మూసుకుంటే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు. మరొక నూతన ఉదయకాలం వారాదినం శ్రేష్ఠుని మాట విన్నాం. ఆగిపోవాలి, సాగిపోకూడదు, సంపూర్ణతలోనికి అని ఈ వాక్యం హెచ్చరించబడ్డాం. దాని ఆ కార్యక్రమం అనేక బిడ్డలకు ఆధ్యాత్మిక మేలు కలుగజేస్తుంది, బలపరుస్తుంది. ఇది కేవలము నీ కృప కొరకే, నీ కృపతో నీ ఆత్మతో జరిగిస్తున్నావు. నా జ్ఞానము నా బలము కాదు, కేవలం నీ యందు నీ ఘనత కొరకే ఈ కార్యక్రమం నడిపిస్తున్నాం. మీకు వందనాలు. మరింత బలపరిచి అనేక మంది బిడ్డలను పాలుభౌతం చేయండి. ఘనత మీకు చెల్లిస్తున్నాను. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.